కలిగి ఉండాలి. దేవునితో మనకు ఎప్పుడైతే సన్నిహిత సంబంధం కలిగి మనం ఉంటామో అప్పుడు మనము ఆత్మీయతలోనే మనం కొనసాగుకుంటూ వెళ్ళిపోతాం. అందుకనే ఆయనకు మనకు సంబంధం కలిగి ఉండాలి. దేవుడు అక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు. ఆ మాట విందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో చక్కగా మాట్లాడుతున్నాడు. ఆ మాట మనం విందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. అక్కడ చక్కగా మాట్లాడు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును. అంటే దేవుని బిడ్డలారా, ఒక ద్రాక్షావల్లికి అంటగట్టబడి జీవిస్తున్నటువంటి జీవితాన్ని అక్కడ దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. ద్రాక్షావల్లికి తీగలు లేకపోతే ఆ చెట్టు ఉన్నట్టుగా ఉండనే ఉండదు. అందుకనే ఆ తీగల మాదిరిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ద్రాక్షావల్లికి ఏ విధంగానైతే తీగలు ఉంటాయో అదే మాదిరిగా మనము ఆ ద్రాక్షావల్లితో అంటగట్టబడి ఏ విధంగా జీవిస్తున్నారో అదే ప్రకారంగా మన యేసయ్యతో మనం ఆ విధంగా అంటగట్టబడి జీవిస్తే మనం ఆత్మీయతలో కొనసాగుతాము. ఆత్మీయతలో కొనసాగుతున్నటువంటి మనల్ని ఏ సాతానుడు ఏమి చేయలేడు. అయితే ద్రాక్షావల్లికి తీగలు ఏ విధంగా అంటగట్టబడి ఉన్నాయో నా యేసయ్య కూడా నువ్వు అంటగట్టబడి ఉంటే ఆయన మనలో నివసిస్తాడు, మనం ఆయనలో నివసిస్తాడు. ఇక ఆశీర్వాదం లేకుండా మనం ఉండము. అప్పుడు మనం ఫలిస్తాం. యేసయ్యతో మనం ఉంటే ఖచ్చితంగా ఫలిస్తాము. అందుకనే ఆత్మీయత జీవితంలో మనం ఎదగాలంటే మొట్టమొదట మనకు కావలసినటువంటి మాట ఏంటంటే దేవునితో సన్నిహిత సంబంధము కలిగి మనం జీవించాలి. దేవునితో సన్నిహిత సంబంధం అంటే దేవుని సంఘములో ఉన్నటువంటి సంఘ బిడ్డలకు మొట్టమొదట దేవుని వాక్యం. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలకు కావలసినటువంటి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఇంకోటి ఏంటంటే దేవుని సన్నిధిలో గడిపే మనసు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన జీవితం మనలో ఉంటుందో, ఎప్పుడైతే మనము ప్రార్థన జీవితం లేకుండా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి మనం ఉంటే దేవునికి అంటగట్టబడి మనం ఉండవు. దేవునికి అంటగట్టబడి ఉండాలంటే దేవుని వాక్యము నీలో ఉండాలి. ఇంకోటి ఏంటంటే దేవుని ప్రార్థన జీవితం మనలో ఉంటే ద్రాక్షావల్లికి తీగలు ఏ విధంగా అంటగట్టబడి ఉంటున్నాయో మనము కూడా దేవునికి అంటగట్టబడి ఉంటాం. అందుకనే ప్రార్థన జీవితమా పోకూడదు. ఇంకోటి ఏంటంటే దేవుని వాక్యాన్ని చదవటం అనేది మానకూడదు. ఈ రెండు ఎప్పుడైతే మనలో ఉంటాయో మనం యేసయ్యతోటి అంటగట్టబడి ఉంటామో అప్పుడు ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతాము. అందుకనే దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ప్రార్థన జీవితం లేకపోతే దేవుని వాక్యాన్ని చదవకుండా ఉంటే ఇదిగో ఆత్మీయతగా నువ్వు ఎప్పుడు ఎదగలేవు. ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలారా,
ఏదో బాధ వచ్చిందని నువ్వు ఆలోచన చేసినప్పుడు వెంటనే ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన ముగించిన వెంటనే సమయం దొరికినప్పుడు నువ్వు బైబిల్ చదువుతుంటే నీ మనసులో ఉన్నటువంటి ఆ నిరాశ నిస్పృహ గాని అది ఎలాంటిదైనా సరే జరగని కార్యము కూడా నా దేవుడు ఖచ్చితంగా జరిపిస్తాడు. కానీ ఈ విధమైనటువంటి మనసును కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకని దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు ధ్యానించే వారిగా ఉండాలి. కీర్తనాల పుస్తకంలోనికి వస్తారా? కీర్తనాల పుస్తకము 1వ అధ్యాయము, కీర్తనాల పుస్తకము 1వ అధ్యాయము 2-3 వచనాలు నాన్న. 2-3 వచనాలు కీర్తనాల పుస్తకము 1వ అధ్యాయము 2-3. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవరాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం అనగా దేవుని బైబిలు ఎప్పుడైతే అనుసరించి, అంటే చెప్పినటువంటి మాటలు బైబిల్లో ఉన్నటువంటి అనుసారాలు ఆ విధంగా తెలుసుకొని ఆనందించుచు దీవరాత్రములు దాన్ని ధ్యానించిన వాడు ధన్యులు. చెప్పిన వాక్యాన్ని మనము ఇంటికి వెళ్ళి అది ధ్యానించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ధ్యానించుకుంటూ ఉంటామో మనము ధన్యులమైతామని దేవుడు చెప్తున్నటువంటి మాట. ఇలాంటి వారే ప్రభుతో అంటగట్టబడి ఉంటారు. మన కింది వచనములు అంటున్నాడు, అతడు నీటి కాలువల ఏరున నాటబడినాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవునికి ఆత్మీయతగా వెలుగుతున్నటువంటి, దేవునికి అంటగట్టబడి జీవిస్తున్నటువంటి వాళ్ళంట అతడు నీటి కాలువ ఏరున, అంటే నీటి కాలువ, కాలువ అంటే ఆ కాలువ పక్కల చెట్టు నాటబడితే అది ఎండిపోదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అది ఎండిపోదు, వాడుపడదు, అది ఫలమీయకుండా ఉండనే ఉండదు. ఎందుకంటే అది ఎక్కడ నాటబడిందంటే ఏరునో నాటబడి, నీటి కాలువ ఏరునో. అందుకనే దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎప్పుడైతే ప్రార్థన జీవితంలో ఉంటామో, ఎప్పుడైతే చెప్పినటువంటి ఆ దైవ వర్తమానాలు మనం చదువుతామో, దీవరాత్రులు మనము ధ్యానించుకుంటూ వెళ్తామో, అప్పుడు దేవునికి మనకు సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉంటుంది. దేవుని దగ్గర ఖచ్చితంగా మేలు పొందక మనం మాననే మానవుడు. అక్కడ అంటున్నాడు, అతడు చేయనదంతయో సఫలమగును. ఎవరైతే బైబిల్ చదువుతారో, ఎవరైతే ప్రార్థన జీవితంలో ఎదుగుతారో, అప్పుడు నువ్వు చేసిన ప్రార్థనకు ఖచ్చితంగా ప్రతిఫలము దేవుని దగ్గర పొందుకుంటావని దేవుడు చెప్తున్నట్టు. నువ్వు ఖచ్చితంగా ఫలిస్తావు. నీకు దేవుడు చేయక మారడే మారడు. అందుకనే దేవుని బిడ్డలారా, చక్కగా మన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రార్థన జీవితము, దీవరాత్రులు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉంటే దేవునికి మనకు సన్నిహిత సంబంధం కలిగి ఉంటాము. అప్పుడు మనం ఆత్మీయతంగా ఎదుగుతాము. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాట మనము ధ్యానించే వారిగా ఉంటే ఖచ్చితంగా దేవుని దగ్గర మనం మేలు పొందుకుంటాం. ఆ విధంగా మేలు పొందుకున్నటువంటి వారిని మనం చూద్దాం. యెహోషువ పుస్తకము 1వ అధ్యాయము 8వ వచనములో చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ పుస్తకము 1వ అధ్యాయము 8వ వచనం. నేను చదువుతాను, వినండి. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపగా తప్పిపోకూడదు.
దానిలో వ్రాయబడిన వాటినన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవరాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిలింపజేసుకొని చక్కగా ప్రవర్తించదవని దేవుడు చెప్తున్నాడు. మళ్ళీ చదువుతాను, వినండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథం అంటే ఈ బైబిల్ను నీవు బోధింపగా, అంటే ఒక సేవకునికి చెప్తున్నటువంటి మాట, నీవు సంఘ బిడ్డలకు బోధింపక తప్పిపోకూడదు. నువ్వు ఖచ్చితంగా దేవుని బిడ్డలకు దేవుని వర్తమానాన్ని, దేవుని వాక్యాన్ని నువ్వు చదివి వినిపించకుండా, అది బోధించకుండా నువ్వు ఎప్పుడు ఉండకూడదని, దానిలో వ్రాయబడిన వాటినన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడి దీవరాత్రులు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించదవు. అందుకనే అక్కడ చెప్తున్నటువంటి మాట, ఎప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని అంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా నువ్వు బోధించకుండా ఉండకూడదని ఒక దైవజనుడికి చెప్తున్నటువంటి మాట. అందుకనే ఎప్పుడైతే దైవజనుడి నోట ఆ మాట వెరణ అవుతుందో ఖచ్చితంగా ఆ వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నేను జీవిస్తానని ఎప్పుడైతే తన హృదయములో ఒప్పుకోలు చేసుకుంటావో ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లుతావు. స్తోత్రం చెప్తావో ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ రోజులలో మనం వర్ధిల్లకపోవడం కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నడుచుకోవట్లేదు. ఆ చెప్పినటువంటి వాక్యాన్ని ఇంటికి వెళ్ళి నువ్వు చదవట్లేదు, దీవరాత్రులు ధ్యానించట్లేదు. అందుకనే అక్కడ చెప్తున్నటువంటి మాట యేసయ్య అక్కడ ఉన్నటువంటి యెహోషువకు చెప్తున్నటువంటి మాటలు. ఎందుకంటే యెహోషువ మోషేకు అంటగట్టబడి ఉన్నాడు, మోషే దేవునికి అంటగట్టబడి ఉన్నాడు. అయితే మోషే చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని కింద ఉన్నటువంటి పరిచారకునితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, యెహోషువా నువ్వు దేవుని వాక్యాన్ని వాళ్ళకు బోధించకుండా నువ్వు ఉండకూడదు. నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని బోధించాలి. ఇంకోటి ఏంటంటే నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు వింటున్నారా వినట్లేదా అవన్నీ నువ్వు పక్కకు పెట్టు. దేవుని వాక్యాన్ని అయితే నువ్వు బోధించాలి, నువ్వు జాగ్రత్తగా నువ్వు నడుచుకోవాలి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా వర్ధిల్లుతావని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా మనం జాగ్రత్తగా దీవరాత్రులు మనం ధ్యానిస్తామో నీ మార్గము ఖచ్చితంగా వర్ధిల్లింపజేస్తాడు. నువ్వు ఏ మార్గంలో వెళ్తావో, ఏ సమస్య నీకు ఎదురైతుందో, ఎలాంటిది నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నావో, నా ఖచ్చితంగా నా దేవుడు అది పొందుకునేటట్టుగా నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. కానీ దేవుని వాక్యాన్ని దీవరాత్రులు నువ్వు ధ్యానిస్తే ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతిఫలము ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలందరినీ, ఇదిగో మోషే చనిపోయాడు, అయ్యా వీళ్ళని నీకు అప్పగిస్తున్నాను, వీళ్ళందరినీ నేను చూపిస్తున్నటువంటి, నేను చెప్పినటువంటి వాగ్దానం చేసినటువంటి ఆ దేశానికి నువ్వు తీసుకొని వెళ్ళాలి అని ఎప్పుడైతే చెప్పాడో, అదే దేవుని వాక్యాన్ని మర్చిపోలేదు, దీవరాత్రులు ధ్యానించాడు, దేవుని వాక్యాన్ని ఉన్నటువంటి ఆ ప్రజలకు బోధించుకుంటున్నాడు. ఆయన జాగ్రత్తగా నడుస్తున్నటువంటి అన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆయన వెళుతున్న ప్రయాణంలో మార్గములో దేవుడు వర్ధిల్లింపజేస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే మనకు బోధిస్తాడో ధ్యానించుకుంటూ ఆ ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో మనము మన కుటుంబము వర్ధిల్లింప దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక మాట చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయము
17వ వచనంలో 5వ అధ్యాయం 17వ వచనంలో నాన్న తెస్సులకు రాజు 1వ తెస్సు 5వ అధ్యాయం 17వ వచనం అంటే 16 నుంచి గీటున్నది, అది 17 అనుకోవాలి మనము. అయితే 16 నుంచి చదవండి నాన్న. ప్రతి విషయమందును ఇగో మొట్టమొదట దేవుడు నీకు చేసినటువంటి ఖచ్చితంగా కృతజ్ఞతలు చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో అది దేవుని చిత్తము. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు చేసినటువంటి ఆ మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. అయితే ఎప్పుడైతే మనకు చేసినటువంటి ఆ మేలులు మర్చిపోకుండా మనం ప్రార్థనలో కూర్చొని దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు కృతజ్ఞతగా, అయ్యా ఈ మేలు నాకు చేశావు ప్రభా అని కృతజ్ఞతగా ఆయనకు చెప్పుకుంటే అదే మనం దేవుని చిత్తము చేసినట్టు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అలాంటి వాళ్ళే ఆత్మీయతంగా ఎదుగుతారు. వీళ్ళు ఎక్కడ ఉంటారు? దేవునితో అంటగట్టబడి ఉంటారు. వీళ్ళు అటు ఇటు తిరిగే వాళ్ళు కాదు. దేవుని వాక్యానుసారంగా పెరిగే వాళ్ళు, దేవునికి నిత్య నిబంధన కలిగి జీవించే వాళ్ళు, ఆత్మీయతంగా ఎదిగే వాళ్ళు. వీళ్ళు ఖచ్చితంగా దేవుని దగ్గర మేలు పొందక మానడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అది రెండవది దేవుడు చెప్తున్నటువంటి మాట, కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలంట. ఎట్లా? కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలని దేవుడు చక్కగా చెప్తున్నటువంటి మాట. ఏ విధంగా అంటే యేసుక్రీస్తు అనుగ్రహించిన వాటి ద్వారా. సోదర వాక్య భాగంలోనికి వెళ్తాం. 2వ పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 1వ పేతురుకు రాసిన పత్రిక 2వ పేతురుకు రాసిన పత్రిక 2వ పేతురుకు రాసిన పత్రిక చదువునాన. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొంది. మళ్ళీ రిపీట్ నాన్న. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే మన ప్రభువులో రక్షకుడైన యేసుక్రీస్తు ఆయనే మనకు అనుగ్రహించు కృప. కృప అనగా దయ, కనికరము, ప్రేమ. జ్ఞానమందును ఆయన ఇస్తున్నటువంటి జ్ఞానమందును మనము అభివృద్ధి పొందాలని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మీయతలో ఎదుగుతున్నటువంటి మనము మనుషుల జ్ఞానముతో మనం ముందుకు వెళ్ళము, దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో ఖచ్చితంగా దేవుడు చెప్తున్నట్టుగా మనం అభివృద్ధి పొందుతాము. ఎప్పుడు కృపను పొందుకుంటే, ఆయన దయ మన మీద ఉంటే, ఆయన కనికరం మన మీద ఉంటే,
ఆయన ప్రేమ మన మీద ఉంటే ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి మనం ఖచ్చితంగా అభివృద్ధి పొందుతాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నువ్వు ఖచ్చితంగా అభివృద్ధి పొందుతావు. కానీ దేవుడు చెప్పినట్టుగా ఆ ప్రకారంగా ఖచ్చితంగా మనం నడుచుకుంటే ఖచ్చితంగా దేవుని దగ్గర మనం అభివృద్ధిని ఖచ్చితంగా పొందుకుంటాం. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడిని కృపను తెలుసుకుంటారు, దేవుడు మేలు చేస్తాడని తెలుసుకుంటారు, దేవుడు దయ చూపుతాడని తెలుసుకుంటాడు, దేవుడు కనికరిస్తాడని తెలుసుకుంటాడు, దేవుడు ప్రేమిస్తాడని చెప్తాడు. ఇదిగో మళ్ళీ తర్వాత బయటికి వెళ్ళగానే మర్చిపోతారు. అందుకని దేవుని బిడ్డలారా, మనం అభివృద్ధి పొందాలంటే మనం విన్నటువంటి వాక్యము, చెప్పినటువంటి వాక్యము ఎప్పుడైతే మన హృదయములో ఉండి ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తామో ఖచ్చితంగా ఆత్మీయతలో మనం ఎదిగి దేవుని దగ్గర అభివృద్ధి పరచబడతాము. దేవుడు ఖచ్చితంగా మన అభివృద్ధి చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే కృపను మనం ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఎప్పుడు మనం పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ఆ కృప, ఆ జ్ఞానం ద్వారా మనం అభివృద్ధి పరచబడతాం. అది ఆయన ఇచ్చినటువంటిది, మనుషుల ద్వారా వచ్చింది కాదు. కనుక ఆ కృప ద్వారా, జ్ఞానం ద్వారా మనం అభివృద్ధి పరచబడతాం. అక్కడ అభివృద్ధి పరచబడినటువంటి వారిని నేను చూపిస్తాను. బైబిల్లో వాక్యంలోకి వెళ్ళి దానియేలు పుస్తకము, దానియేలు పుస్తకము 1వ అధ్యాయము, దానియేలు పుస్తకం దానియేలు పుస్తకము 1వ అధ్యాయము 17వ వచనం చదివి వినిపిస్తారన్న. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా దేవుడు చూసారా, వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధము గల దర్శనములను, స్వప్న భావములను గ్రహించి తెలివి గలవాడై. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇక్కడ ఈ నలుగురు అనగా ఎవరంటే షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు. ఈ నలుగురు ఫ్రెండ్స్, స్నేహితులు. వీళ్ళు దేవుని కృపను పొందుకున్నటువంటి వారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుని జ్ఞానముతో నడుచుకునే అటువంటి వాళ్ళు. వీళ్ళు దేవుని దగ్గర అభివృద్ధి పొందబడుతున్నారు. అయితే ఒక రోజు ఏమైందంటే వాళ్ళు ఈ నలుగురులో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను బబులోను దేశాన్ని కొనిపోబడ్డారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా పోతారా? అయితే ఎప్పుడైతే కొనిపోబడ్డారో అక్కడ ఉన్నటువంటి రాజు ఏం చేశాడంటే లోపము లేని వారు, యవనస్తులు, జ్ఞానం కలిగినటువంటి వారిని మీరు కొంతమందిని సిద్ధపరిచి 3 సంవత్సరాల వరకు నేను తినే ఆహారము, నేను తాగే ద్రాక్ష రసాన్ని వాళ్ళకు అప్పగించి ఈ 3 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు నా ఎదుట నిలబెట్టాలని ఆయన కింద ఉన్నటువంటి శాండ్కి రాజు సెలవిచ్చినటువంటి మాట. అయితే అక్కడ ఉన్నటువంటి లోపము లేనటువంటి వాళ్ళంతా రాజు దగ్గరికి పోయిన తర్వాత అక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు ఈ నలుగురు కూడా పంపబడ్డారు. అక్కడికి వచ్చారు. ఆ వచ్చిన తర్వాత కల్దీల విద్య నేర్పాలి అని ఎప్పుడైతే రాజు ఆ ప్రకటన చేశాడో వెంటనే
అబేద్నెగో, దానియేలు ఈ నలుగురు ఏం చేశారంటే రాజు తినే ఆహారాన్ని మేము భుజించము. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? రాజు తాగుతున్నటువంటి ద్రాక్ష రసాన్ని మేము తాగము. ఎందుకు తాగము అంటే రాజు ఏదైతే అది ఆయనకి ఇష్టం వచ్చింది ఆయన తాగుతాడు, తింటాడు. కానీ దేవుని అంగీకరించి ఆత్మీయతంగా ఎదుగుతున్నటువంటి వారు దేవునికి ఏదైనా పొరపాటు చేయాలంటే జంకుతారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎందుకంటే ఆత్మీయతంగా ఎదుగుతున్నటువంటి వారు పొరపాటున ఏదైనా దేవునికి వ్యతిరేకంగా చేశామేమో అని వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో బాధపడతారు. అయితే అభివృద్ధి పరచబడుతున్నటువంటి మనము, ఆయన కృపతో ఉన్నటువంటి మనము, జ్ఞానంతో ఉన్నటువంటి మనము, ఇదిగో ఈ రాజు ఇచ్చినటువంటి ఆహారాన్ని మనం తినకూడదని ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఎందుకు నిర్ణయం చేసుకున్నా అంటే ఒకవేళ అవి తింటే మనం అపవిత్ర పాలైపోతామేమో, దేవుడు మనకు దూరం అయిపోతాడేమో, కృప మనకు దూరం అయిపోతామేమో, ఆయన జ్ఞానం మనకు దూరం అయిపోతామేమో, మనం అభివృద్ధి పరచబడలేమేమో అని వాళ్ళు ఏం చేశారంటే దేవునికి భయపడి రాజు చెప్పింది వాళ్ళు తన మనసులో అనుకొని వెంటనే వెళ్ళి ఆ షండిండికి రాజు కింద ఉన్నటువంటి వానికి చెప్పారు. ఏమని? అయ్యా, మేము రాజు తినే ఆహారాన్ని, రాజు తాగే ద్రాక్షరసాన్ని మేము తినమో తాగమయ్యా, మాకు శాకాహారం పెట్టండి అని ఎప్పుడైతే అడుగుతారో ఆయన అంటాడు, ఏమంటాడో తెలుసా? అయ్యా, ఒకవేళ నేను ఆ విధంగా శాకాహారం మీకు పెడితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా వాళ్ళు రాజుకు లోపం లేని వారుగా అవపడతారు. ఒకవేళ మీ శరీరాలు కృషించిపోతాయేమో అని ఆ షండుడు చెప్తే అప్పుడు అంటారు వాళ్ళు, అయ్యా ఒక 10 రోజులు మమ్మల్ని పరీక్షించు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎన్ని రోజులు చెప్తున్నాడు? 10 రోజులు మమ్మల్ని పరీక్షించు. ఒకవేళ వాళ్ళ ముఖాల కన్నా మా ముఖము కలగా అవుపడితే అప్పుడు రాజు పూజించే ఆహారము మేము తినం. ఒకవేళ కలంకరగా అవపడకుంటే మాత్రము మేము అదే భోజనాన్ని తింటామని అక్కడ ఉన్నటువంటి నలుగురు యవనస్తులు దేవునికి భయపడి రాజు దగ్గర సెలవీయగానే, ఆ భటుల దగ్గర సెలవీయగానే ఆయన ఒకవేళ మీకు ఈ విధంగా చేస్తే రాజు ఈ ఉద్యోగంకి వెళ్ళి నన్ను తీసివేస్తాడేమో అయ్యా అనంటే, లేదయ్యా మీరు ఒక 10 రోజులు మమ్మల్ని పరీక్షించనగానే ఆ 10 రోజులు ఆహారము వాళ్ళకి శాకాహారం పెడితే అక్కడ ఉన్నటువంటి వారందరికంటే వీళ్ళ మకాలంట కలగా పడుతున్నాయంట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎందుకు వాళ్ళ మగము చిగురుస్తుందంటే, ఎందుకు ఆ మగము కలగా ఉంటుందంటే, ఎందుకు ఆ మగము అభివృద్ధి పరచబడిన వారిగా ఉంటుందంటే దేవుని జ్ఞానము, దేవుని కృప వాళ్ళకు తోడుగా ఉంది గనక వాళ్ళు ఆహారాన్ని భుజించకుండా ఇదిగో దేవుడి చెప్పినటువంటి విధానాన్ని బట్టి నడుచుకుంటున్నారు గనక వాళ్ళు దేవుని దగ్గర ఇదిగో మేలు పొందుకునే వారిగా నిలబడ్డాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుడు అనుకుంటాడు, ఇదిగో ఈ నలుగురు నాకు భయపడ్డారే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా, ఈ నలుగురు నాకు భయపడ్డారే, అందుకనే వీళ్ళను నేను ఖచ్చితంగా అభివృద్ధి పరుస్తానని దేవుడు చెప్తున్నటువంటి మాట. ఆ మాట మనం జాగ్రత్తగా ఇందాము. అదే దానియేలు పుస్తకము 1వ అధ్యాయము 20వ వచనం. నాన్న, దానియేలు పుస్తకము 1వ అధ్యాయం 20వ వచనం. రాజు
చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమంతట నుండి శకనగాండ్ల కంటను గారడి విద్య గల వారికి అందరికంటను 10 యంతులు శ్రేష్ఠులని తెలియబడెను. ఆ వచనం కూడా చదువునా. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు వీళ్ళు జీవించారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? రాజు మాటను లెక్క చేయలేదు వాళ్ళు. దేవుని వాక్యాన్ని ప్రార్థన జీవితంలో నిలబడ్డారు. ఆయన కృపను పొందుకున్నటువంటి వాళ్ళు, ఆయన జ్ఞానంతో ఉన్నటువంటి వారు, వాళ్ళు అభివృద్ధి పరచబడిన వాళ్ళు. వాళ్ళకు వచ్చేసిన ఆలోచన ఏంటంటే దేవుడు ఏ విధము చేతనైనా సరే మమ్మలను అభివృద్ధి పరుస్తాడు. ఒక నమ్మకము, ఒక విశ్వాసము. దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనకు కూడా ఆ విశ్వాసం ఉండాలి. ఆ నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో దేవుని దగ్గర మనం ఖచ్చితంగా అభివృద్ధి పరచబడతాం. ఇక్కడ దేవుడు వాళ్ళని ఏం చేశారంటే ఆ రాజ్యమంతటమంతు శకనగాండ్లంటే ఎవరు? వీళ్ళు శకనం చూసేవాళ్ళు. శకనం అంటే ఇప్పుడు అక్కడక్కడ ఏమేస్తారు? గవ్వలేస్తారు. శకనము చూసే వాళ్ళకంటే గారడి విద్యలంటే ఇప్పుడు అక్కడక్కడ కటక వాళ్ళు చేస్తుంటారు. ఏది? నోట్లోకి వెళ్ళి పాము తీస్తారు. ఆ తేలు రాగానే తేలు వస్తేస్తుంది. ఇదంతా ఏంటిది? గారడి విద్యలు. అక్కడక్కడ బస్టాండ్ నాయంకలు చేస్తుంటారు గారడి విద్యల కంటేనే. ఇంకా 10 యంతులు శ్రేష్ఠులని దేవుడు తెలియపరచను. వీళ్ళకు వాళ్ళందరికంటే 10 యంతుల శ్రేష్ఠులని దేవుని ఆత్మీయత ద్వారా వీళ్ళు అభివృద్ధి పరచబడ్డారు. శరీర సంబంధమైనటువంటిది కాదు. వాళ్ళు శరీర సంబంధముగా వాళ్ళు అభివృద్ధి పరచబడితే నా దేవుడు ఏం చేశారో తెలుసా? వాళ్ళకు 10 అంతలుగా అభివృద్ధి పరచబడ్డారు. కారణం ఏంటి? గారడి విద్యల కంటే శకనగాళ్ళ కంటే ఇదిగో వీళ్ళు లోపము లేని వారు కాబట్టి దేవుని ఆత్మ వాళ్ళలో ఉంది. వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేసినా కూడా ఇగో ఆ ప్రార్థనకు విలువైనటువంటి జవాబు వస్తుంది, కానీ ఎప్పుడు జవాబు రాకుండా ఉండలేదు. ఆ లోపము లేని వారిని దేవుడు వాళ్ళందరికంటే ఆత్మీయతంగా ఎదిగించి అభివృద్ధి పరచబడ్డారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, కళలు, దర్శనాలు, ఈ కళగని దర్శనాలు కూడా చెప్పేవాడు ఎవరు? దానియేలు. ఎందుకంటే ఆ కృపలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ జ్ఞానములో పెరుగుతున్నటువంటి వాళ్ళు దేవుని ద్వారా అభివృద్ధి పరచబడుతున్నప్పుడు వాళ్ళు దేవునికి ఏదైనా చెయ్యాలంటే వాళ్ళు భయపడతారు. ఎందుకంటే దేవుడు మా నుండి ఎక్కడ దూరం అయిపోతాడో అని వాళ్ళు ఏది కూడా చేయరు దేవునికి వ్యతిరేకంగా. అందుకనే పోయిన నెలకెళ్ళి ఈ నెల వరకు నా దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి, ఎప్పుడైతే దేవుని వాక్యానికి విరోధం చేశామేమో, ఇంకా దేవుని బైబిల్ చెప్పినటువంటి ఆ వాక్యానుసారంగా నువ్వు నడవట్లేదేమో, బైబిల్ చదవట్లేదేమో, నా దేవుడు ఇప్పుడు రిపీట్ చేశాడు. నువ్వు ఖచ్చితంగా బైబిల్ చదివి వింటున్నావా? ఆ ప్రకారంగా ప్రార్థనలో ఉంటే దేవుని దగ్గర ఇదిగో షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు ఏ విధంగానైతే వాళ్ళు దేవుని ఆత్మీయత కలిగి జీవించి దేవుని దగ్గర మేలు పొందుకున్నారో ఆ ప్రకారంగా ఖచ్చితంగా మీరు మేలు పొందుకుంటారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మూడవదిగా విశ్వాసములో స్థిరపడి ఎదగాలి. మూడవదిగా ఏంటిదంటే విశ్వాసములో స్థిరపడి ఎదగాలి. కొంతమంది విశ్వాసములో స్థిరపరచబడతారు, ఏదైనా కొంచెము బాధ వచ్చిందంటే ఆ విశ్వాసాన్ని కోల్పోతారు, చాలా మటుకు కోల్పోతారు. అందుకని దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే
విశ్వాసములో మీరు స్థిరముగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఏదైతే చేస్తానని మనకు వాగ్దానం చేశాడో అది ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడని స్థిరమైనటువంటి విశ్వాసం నీలో ఉండాలి. ఆ విధంగా ఎప్పుడైతే నీవు ఉంటావో ఖచ్చితంగా నీవు ఎదుగుతావు, ఆత్మీయతలో నువ్వు ఖచ్చితంగా ఎదుగుతావు. కష్టాల మధ్య కాకుండా దేవునిపై ఎప్పుడైతే నమ్మకం ఉంచుతావో ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఆదికాండం 39వ అధ్యాయము 2-3 వచనాలు నాయన. ఆదికాండం రండి, బైబిల్లోనికి రండి. 39వ అధ్యాయం 2-3. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు అతన్ని ఐగుప్తు ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనక అతని యొక్క పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయో అతని చేతికి అప్పగించాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ యోసేపుకు అనేకమైనటువంటి కష్టాలు వచ్చాయమ్మా, అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి ఇబ్బందులు. ఎందుకంటే ఈయన దర్శనాలు చూస్తున్నాడని, జరిగే చెప్తున్నాడని అన్నలకి కోపం వచ్చేసింది. అన్నలు కోపం వచ్చేసి వీళ్ళు చంపేద్దామని తీసుకుపోయి నీళ్ళు లేని గోతులు పడేశారు. అట్లా మంచిది కాదు, ఇన్ని ఎవరికైనా అమ్ముకుందామని చెప్పి ఆ వెండి నాణేలకు అమ్ముకున్నారు. అమ్ముకొని అది ఖచ్చితంగా ఎక్కడ తీసుకొని ఐగుప్తు దేశానికి పోతిఫరో ఇంటికి తీసుకొని వచ్చి అక్కడ అమ్మేశారు. అమ్మేస్తే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడంటే స్థిరమైనటువంటి, స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎప్పుడైతే స్థిరమైనటువంటి విశ్వాసం మనలో ఉంటుందో అది ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? స్థిరమైనటువంటి విశ్వాసం మనలో లేకపోతే దేవుడు తోడుగా ఉండడు. స్థిరమైనటువంటి విశ్వాసం మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు తోడుగా ఉంటాడు. ఆ విధంగా బాధలు పెట్టి, ఇబ్బందులు పెట్టి, శ్రమలు పెట్టి, అనేకమైనటువంటి బాధలు పెట్టిన తర్వాత కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంటే కారణం ఏంటంటే అతడు దేవుని మీద విశ్వాసం పెట్టాడు. ఏ రోజైనా నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నన్ను ఒక మంచి ప్రయోజకుడిగా చేస్తాడని ఆ విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసము తగ్గట్టుగా దేవుడు తోడుగా ఉన్నాడు. ఏ రాజు అయితే కొన్నాడో అదే రాజు ఇంటి మీద విచారణకర్తగా దేవుడు అతన్ని స్థిరపరిచాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, నేను యజమానుని కిందనే పనిచేస్తున్నాను, నేను ఎప్పుడు యజమానుని అవుతానని నువ్వు ఆలోచన చేసుకోకూడదు. దేవునికి నువ్వు స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉండు. అదే యజమానుని మీద దేవుడు నిన్ను ఆశీర్వదించి అంతకంతకు అభివృద్ధి పరుస్తాడు. స్తోత్రం చెప్తారు? ఒకసారి గట్టిగా. ఇప్పుడు యోసేపుని చేయలేదా? యోసేపుని ఎందుకు చేశాడు?